ఈరోజు మన వాక్య ధ్యానాంశము యజమానుని ఉపయోగమునకు తగినట్లుగా 2 తిమోతి 2:21. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకుని ఎడల పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. మీరు ప్రార్థన చేసి దేవుని వాక్యము చేత శుద్ధీకరించబడుతూ ఉండగా నువ్వు సాక్ష్యమిచ్చి ప్రభువు కొరకు సేవ చేయడానికి మార్గము తెరవబడుతూ ఉంటుంది. నిన్ను నీవు ప్రధానముగా ఉండుటకు ముందుకు తోసుకొనవద్దు. నీ ప్రార్థన ఎన్నడైనా వ్యర్థముగా పోతుందని తలంచవద్దు. నేను యవ్వన దినములలో చేసిన ప్రార్థనలు బహుతేటగా నెరవేర్చబడుట చూస్తున్నాం. పరిశుద్ధమైన జీవితం జీవించడానికి నా యవ్వన దినములతో నేను పడిన ప్రయాసకు తగిన జవాబు ఇవ్వబడింది. దేవుడు మన యందు బహు జాగ్రత్తగా ఆశ కలిగి ఉన్నాడు. ఒక దినాన దేవుడు నిన్ను వాడుకుంటాడు. తరతరములకు గొప్ప సాక్ష్యముగా ఉండినట్లు దేవుడు ఈ సహవాసమును ప్రత్యేకమైన రీతిలో నిర్మిస్తూ ఉండినాడు. నీ యవనేచ్ఛలను విసర్జించి పారిపోము. దేవుడు మనకు మన తలంపులలోనూ జయం ఇవ్వాలని కోరుతున్నాడు. ఒక గుంపు ప్రజలు ఆ విధముగా జీవించినట్లయిన అనేకులకు ఆత్మీయ ఆశీర్వాదము తేవడానికి గొప్ప శక్తి విడుదల చేయబడును. నువ్వు మారు మనసు పొంది ఉంటే నువ్వు యోర్ధాను వైపునకు నడిచి వెళ్తావు. యోర్ధాను స్వార్థ జీవితమునకు మరణము. యోర్ధాను దాటి వెళితే వాగ్దాన దేశం వస్తుంది. వాగ్దాన దేశములో ప్రవేశించి నువ్వు దానిని నీ సొంతము చేసుకోవాలి. మన ప్రార్థన గుంపులో ఉండే ప్రతివారు మారు మనసు పొందవలనని జాగ్రత్త తీసుకుంటాం. ఐగుప్తులో ఉన్నవారు ఇంకా ఎవరు అక్కడ లేరు. ప్రార్థన చేసేవారు మట్టుకే దేవుని రాజ్యము కొరకు ఏ గొప్ప విషయమైనా చేయగలరు. దేవుని వాక్యమును పఠించు. హెబ్రీ 4:1. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమన వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందక తప్పిపోవును అనే భయము కలిగి ఉందము. మనము పరిశుద్ధత కొరకు పవిత్రత కొరకు పోరాడినప్పుడు మనము వాగ్దానమును ఇప్పుడు స్వతంత్రించుకున్నాం అని చెప్పే స్థానమునకు రావాలి. ఒక వాగ్దానము మనకు ఇవ్వబడింది, కానీ దానికి మనము అసంతృప్తి చెందవచ్చా? దేవుని ఏర్పాట్లు మన మనసులో ఊహించగలిగిన దానికన్నా చాలా గొప్పది. ఆయన వాటిని మన యందు నెరవేర్చవలని చూస్తున్నాడు. దేవుడి కొద్ది వాక్యము